లెంటులోని 4వ ఆదివారము మారుమనసు పొందిన దొంగ మత్తయి 27 1-44 ప్రార్థన సిలువ విలువ నిలువచేయుటకై ఏటేటా సిలువ ధ్యానము చేసుకొనే ఏర్పాటు దయచేసిన నీకు వందనములు. సిలువ మీద నుంచి వచ్చే నీతి సూర్యకిరణములు మామీద ప్రకాశింపజేసి నీ వాక్కు నీ సందేశము దయచేయుమని వేడుకొంటున్నాము. దొంగ పరదైసుకు వెళ్లిన కథ పూర్తికాలేదు. ఎందుకంటే దొంగ యొక్క ఆత్మ పరదైసునకు వెళ్ళినా అతని శరీరము సిలువకు అంటగొట్టబడియున్నట్లు ఈ దొంగ కథ మనలను అంటుకొని ఉన్నది. ఈ దొంగ గజదొంగ, బందిపోటు. దొంగ మోక్షము కోరుకున్నాడేమిటి? స్వస్థత కోరుకోవాలిగాని. యేసుప్రభువా, నీవు అనేక మందిని రక్షించుచున్నావు. నాకు దేహము మీద అనేక గాయములున్నవి. కాబట్టి ఈ గాయములు మాన్పివీయుము. అప్పుడు నేను ఇంటికి పోయి కష్టపడి బ్రతుకుదును. పాటుపడతానుగాని దొంగ పని చెయ్యను అని అనవలెను. ఇతడు అలాగు ప్రార్థన చేస్తే సబబుగా ఉండును. కాని అలాగు చెయ్యలేదు. ఈ కాలములో అనేక స్థలములలో, ఇక్కడ కాకానిలోనూ అనేకులు జబ్బులు పోగొట్టుకునే దృష్టితోనే వస్తున్నారు గాని రక్షణ కొరకు కాదు. శరీరములోనున్న కష్టమును తొలగించుకునే ప్రార్థన ఉన్నది. కాని ఈ దొంగ ఆ ప్రార్థన చెయ్యలేదు. ఇప్పుడు యేసుప్రభువు అతనిని శిలువ మీద నుండి బాగుచేసి దింపి ఇంటికి పంపివేయుట గొప్ప, లేక పరలోకమునకు రక్షించి తీసుకొని వెళ్ళుట కష్టమా? అయితే యేసుప్రభువు గాయములు మాన్పలేదా? పేతురు ఆయన రక్తముచేత స్వస్థత అని వ్రాసినారు. ఇక్కడెందుకు చెయ్యలేదు? ఇతను తాను భూలోకములో నివసించి చూడవలసిన స్థాయి అయిపోయినది కాబట్టి పరలోకములో ఏమున్నదో చూడవలనని కోరాడు. పరలోకమునకు వెళ్లలేదు. ఆయనను పరలోక రాజ్యము కోరుకొన్నాడు. మన దేశములోని గవర్నమెంటు వేరు, మన ఇల్లు వేరు. ఇతడు ఆ గవర్నమెంటును కోరుకొన్నాడు. పరలోకములో రాజ్యమున్నది, పరలోకములో ఇల్లు ఉన్నది. అయితే పరలోకములోని రాజ్యం ఎక్కువ. ఈ దొంగ ఇంటిని కోరుకోలేదుగాని గొప్పదైన దానిని కోరుకొనెను. ఈ దొంగ కష్టపడి సంపాదించుకొనక వారిని వీరిని దొంగిలించి ఇప్పుడు పరలోకములోని గొప్పది కోరుకొన్నాడు. యేసుప్రభువు అక్కడి నుండి ఇక్కడకు వస్తాడు అని గ్రహించినాడు. ఉదాహరణ, గవర్నమెంటు వారు ఢిల్లీలో మీటింగు చేసి మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోతారు. కేసు విచారణకు రాజ్యమునకు వస్తారు. అంతవరకు ఇంటివద్దనుంటారు. పనిచేయుటకు రాజ్యమునకు వస్తారు. అలాగే యేసుప్రభువు రాజ్యము చేయుటకు భూలోకమునకు వస్తారు. అందుచేతనే ఈ దొంగ, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమో అన్నాడు. గనుక మన కోరిక కూడా ఆయన తీరుస్తారు. ఆ దొంగ కోరిక ఆయన నెరవేర్చాడు. ఎందుచేత? అతడు అందుకు సిద్ధమయ్యున్నాడు. అందుకు దొరికింది. అతడు తన పాపముల విషయమై పశ్చాత్తాపపడినాడు. ప్రక్కదొంగతో, నీవును నేనును పాపులము, శిక్షకు పాత్రులము అని చెప్పాడు. కాబట్టి మారుమనసు పొందాడు. బోళము అనగా మారుమనసు అందించే చేదు. పాపములు ఒప్పుకున్నప్పుడు కూడా ఈ బోళము వలె నుండును. మద్దెల వాయించేటప్పుడు బోళము వేస్తారు. ఈ బోళము అనేది అరేబియా దేశములోనున్నది. అది ఒక చేదైన వేరు. ఆ చేదే పశ్చాత్తాపమునకు, మారుమనసునకు గుర్తు. ఆ బోళము అనగా మేము మారుమనసు పొందాము అని అన్నట్టే. గనుక ఇతడు మారుమనసు పొందాడు గనుక యేసుప్రభువు దగ్గరకు తూర్పు జ్ఞానులు తెచ్చిన బోళము తెచ్చాడు. రెండవది సాంబ్రాణి. సాంబ్రాణిని నిప్పులపై వేస్తే పొగ పైకి వెళ్ళును. అది ప్రార్థనకు గుర్తు. దొంగ కూడా సాంబ్రాణి తెచ్చినాడు. ఎందుకంటే దేవా అని ప్రార్థన చేసినాడు. ఇతడు మారుమనసు పొందాడు, ప్రార్థన చేశాడు. 1 మారుమనసు అనగా బోళము. 2 ప్రార్థన అనగా సాంబ్రాణి, జ్ఞాపకము తెచ్చుకొనుము. 3 మనిద్దరమైతే నేరస్తులము, కాని ఆయనలో ఏ నేరమూ లేదని మెచ్చుకున్నాడు. ఇది మాట. మారుమనసు పొందే కంటే ఈ మెచ్చుకొనడము ఎక్కువ. ఉన్నపాటు పాపములు ఒప్పుకొని స్నానము చేసి బట్టలు వేసుకొని శుద్ధి చేసుకొని రావడము ఏలాగున్నదో అలాగే ఈ దొంగ ఉన్నపాటున ప్రభువు దగ్గరకు రావడము, మారుమనసు పొందడము. తప్పు చేసినప్పుడు పట్టుపడినప్పుడు పోలీసులు కొట్టినప్పుడు మారుమనసు పొందలేదుగాని యేసుప్రభువు వద్దకు వచ్చినప్పుడు అతనికి మారుమనసు వచ్చింది. ఆయనలో నేరము లేదు. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనతో పోల్చుకుంటే అతనికి దుఃఖము వచ్చింది. అప్పుడు పశ్చాత్తాపము, మారుమనసు కూడా వచ్చింది. అలాగే
యేసు ప్రభువును మెచ్చుకోవడమో వచ్చింది. అందుకే యేసు ప్రభువును గురించి రెండవ దొంగకు ప్రసంగము చేశాడు. అనగా యేసు ప్రభు సేవ చేశాడు. మనము ప్రసంగము చేస్తే అందరూ మారుమనసు పొందారు. అలాగే ఈ దొంగ కూడా ప్రసంగము చేశాడు. ఇతనిలో చాలా మంచి సుగుణమున్నది. ఆయన చచ్చిపోయి తన రాజ్యముతో వస్తాడు అని అనుకొన్నాడు. గొప్ప జ్ఞాని. తూర్పు జ్ఞానుల కంటే ఎక్కువ జ్ఞాని గనుక ఇతనిని పడమటి జ్ఞాని అందాము. ఇతడు సేవ చేయుట, ప్రసంగము చేయుట ఈ మొత్తమూ కలిపి బంగారపు ముద్ద అయినది గనుక ఈ దొంగ బంగారము కూడా తెచ్చాడు. యేసు ప్రభువు దగ్గరకు ఈ మూడూ తెచ్చాడు. అతడు చేసిన సేవ, ప్రార్థన, పెద్ద ఎత్తువేయడమా, ఏది బంగారము? ఆ దొంగే బంగారము. యేసు ప్రభువుకు కావలసినది మనిషి. తండ్రి తప్పిపోయిన కుమారుని విషయంలో సొమ్ము అక్కరలేకపోయింది. కొడుకు కావలసి వచ్చింది. అలాగే మనమే యేసు ప్రభువుకు కావాలి. యేసు ప్రభువుకు ఉన్నపాటున వచ్చినవారు కావాలి. యేసు ప్రభువు పరలోకము నుండి మనిషి కొరకు వచ్చాడు. కాబట్టి మనిషినే తీసుకొనిపోయాడు. ఆయన కోరిక నెరవేరినది. పని సంపూర్తి అయినది. దొంగను రక్షించి పరలోకమునకు తీసుకొని వెళ్ళుట రాబోయే కాలములో కూడా మనిషిని తీసుకొని వెళ్ళుటకు మున్గుర్తు. దొంగ శ్రమల ద్వారా ప్రభువును తెలుసుకొన్నాడు. మనిషి దేవుణ్ణి తెలుసుకొనవలలేంటే శ్రమలు కావలయును. ఒకవేళ శ్రమలు లేకపోతే సమాప్తము కాలేదన్నమాట. శ్రమలు భక్తులకు శ్రమలు కాదు. ఎడమ ప్రక్కనున్న దొంగకు శ్రమయైనదిగాని కుడిచేతి ప్రక్కసున్న దొంగకు శ్రమ కాలేదు. దొంగకు కలిగిన ఈ శ్రమ ఎటువంటిదైనదంటే ఆ శ్రమ అతనికి తూర్పు నక్షత్రము వంటిదైనది. తూర్పు జ్ఞానులకు యేసు ప్రభువును చూపింది నక్షత్రము. అలాగే ఈ శిలువమీదనున్న దొంగకు శ్రమ అనే నక్షత్రము యేసు ప్రభువును చూపింది గనుక శ్రమలు నక్షత్రములు. యేసు ప్రభువుకు మారుమనసు పొందిన వ్యక్తి దొరికితే బంగారము దొరికినట్లు మనకు శ్రమలు కలిగితే నక్షత్రములు కలిగినట్లు. ప్రార్థన. యేసు ప్రభువా, నీ పాపములు జ్ఞాపకము చేసుకొననన్నావు. దొంగను జ్ఞాపకము తెచ్చుకున్నావు. అతని పాపమును జ్ఞాపకము చేసుకొనలేదు. అతనికి రావలసిన మోక్షమును జ్ఞాపకము చేసుకొన్నావు. నక్షత్రము నిన్ను జ్ఞానులకు జ్ఞాపకము చేసింది. ఇంటివద్దనున్నప్పుడు నిన్ను జ్ఞాపకము చేసింది. అలాగుననే ఇతని శ్రమ నిన్ను జ్ఞాపకము చేసింది. జ్ఞాపకము చేయడము రహస్యముగా నీవే, అనగా పైకి శ్రమ ద్వారా జ్ఞాపకము చేశావు. నేను జ్ఞాపకము చేసుకొంటాను నిన్ను అని నీవు చెప్పలేదు. దానికంటే ఎక్కువే చేస్తావు. ప్రభువా, నేడు నీవు నాతో పరదైసులో ఉంటావు అని చెప్పినావు. అలాగే తండ్రి, మేము కూడా మారుమనస్సు పొంది నీ దగ్గర ఉంటే మోక్షములో చేర్చుకుంటావు. మా జబ్బులు తీసివేసినను తీసివేయకపోయినను మోక్షము ఇవ్వకుండా ఉండవు. నీకనేక వందనములు. ఈవేళ మేము మాట్లాడుకున్న మాటలు మా ఆత్మకు ఉపయోగకరముగా నుండునట్లు దీవించుమని శిలువమీదనున్న యేసుప్రభువు ద్వారా పరలోకపు తండ్రి వేడుకుంటున్నాము. ఆమేన్. ఒక్క పాపి మారుమనస్సు పొందితే పరలోక దేవదూతలు ఆ దినము డిన్నర్ పార్టీ పెట్టుకొందురు. అంత సంతోషము అక్కడ కలుగును. అట్టి స్థితిలో ఈ శ్రమల ధ్యానకాలములో ప్రభువు మనలను స్థిరపరచుకొనుగాక. ఆమేన్.